నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ధర్నా చేపట్టారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని, ముఖ్యంగా ఆర్థిక, రెవెన్యూ వ్యవస్థలన్నీ నాశనం చేశారని ఆరోపించారు. ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని చింతామోహన్ అన్నారు. జగన్ ఏపీకి 7 లక్షల కోట్ల అప్పు అంటే పయ్యావులు మాత్రం 13.5 లక్షల కోట్ల అప్పు అని చెబుతున్నారని అన్నారు. ఏపీ అప్పులపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీలు 20% మంది ఉన్నారు. దళితులు గత 5 సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ మూసేశారు. దళితులకు రావాల్సినటువంటి నిధులు ఆపినటువంటి ఘనత మా మిత్రుడు కుమారుడికే దక్కింది, జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో దళితులకు రావాల్సినటువంటి కార్పొరేషన్ ద్వారా రావాల్సినటువంటి నిధులు ఆపడం వల్ల ఆయన దళిత ద్రోహిగా మారాడు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయింది. మరి ఈరోజు అధ్వాన్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాలకే దక్కింది. దీన్ని రెవెన్యూ వ్యవస్థ కూడా పాడైపోయింది. మొన్న నేను మదనపల్లికి వెళితే అక్కడ ఫైళ్ళన్నీ గాల్చేశారు. ఏంటి దీనికి కారణం? దళితులకు సంబంధించిన భూములను తన వైపు మార్చుకునేదాని కొరగా చేసినటువంటి కుట్ర.